ఆ గ్రామంలో ఆడదానికి రక్షణ కరువు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ పరిధి సంతబొమ్మాలి మండలం ఉమ్మిలాడలో ఘటన. కుటుంబ కలహాల నేపథ్యంలో నా 9 నెలల బాబును నా భర్త దొంగతనంగా మా ఇంటి నుంచి తీసుకెళ్లిపోవడంతో నేను ఆదరాబాదరాగా మా అత్తవారింటికి వెళ్లి నా బాబును నాకు ఇచ్చేయమంటూ ప్రాధేయపడగా నా అత్త మూగు శకుంతల, మామయ్య మాజీ ఆర్మీ జవాన్ మూగు పోలారావు, భర్త మూగు శివ, ఆడపడుచు మూగు శైలజ, నా భర్త బంధువు గోసాల సంతోష్ ఒక్కసారిగా నాపై విచక్షణారహితంగా దాడికి పాల్పడడంతో నేను షాక్కు గురయ్యానని ఆమె తెలిపారు. పెద్ద మనుషులు, గ్రామస్తులు, మహిళలు చుట్టూ 100 మంది ఉన్నా ఏంటి అన్యాయమని ఏ ఒక్కరూ ప్రశ్నించకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసిందని బాధిత మహిళ మూగు మానస ఆరోపించింది. నా ఫిర్యాదుపై మా అత్తారింటికి వచ్చిన సంతబొమ్మాలి ఎస్ఐ మధుసూదన్ రావును కాలర్ పట్టి తోసేసిన నా మామయ్యది ఎంత ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వమో అర్థమవుతుందని ఆమె అన్నారు. ఎస్ఐ లాంటి అధికారికే వారు లక్ష్య పెట్టినప్పుడు ఒక సామాన్య మహిళనైనా నాకు కోడలిగా బ్రతకనిస్తారా అంటూ ఆమె ఆవేదన వెల్లబుచ్చారు. మహిళా రక్షణకు ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెస్తున్నా అవేవీ ఆమెను రక్షించలేకపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు నాకు జరిగిన ఈ అన్యాయాన్ని చూస్తుంటే భవిష్యత్తులో మరే జంట ఆడపిల్లకు జన్మనివ్వడానికే ససేమెరా అంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. నా 9 ఏళ్ల బాబును నా అత్తవారింటి నుండి నాకు ఇప్పించడానికి వచ్చిన ఎస్ఐ మధుసూదన్ రావు మా మామయ్యను కొట్టారంటూ వస్తున్న వ్యాఖ్యానాలు సత్యదూరమని, మా మామయ్యే ఎస్ఐని కాలర్ పట్టుకుని తోసి అవమానించారని ఆమె పేర్కొన్నారు. సంతబొమ్మాలి పోలీసుల రక్షణ వల్లే నేను, నా 9 నెలల బాబు బ్రతికి ఉన్నామని, నన్ను నా కొడుకుని కాపాడిన సంతబొమ్మాలి ఎస్ఐ మధుసూదన్ రావు, అతని సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్న బాబు అండి, 9 మంత్స్ బాబు. నా బాబుని నా అత్తగారి ఫ్యామిలీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. నేను నా బాబుని నాకు ఇవ్వండి అని అడిగినందుకు చూడండి ఎలా కొట్టేశారు, ఎంత దారుణంగా కొట్టారంటే కనీసం కనికరం లేకుండా, ఒక ఆడదానని కూడా చూడకుండా నడి రోడ్డు మీద నా మామగారు, నా అత్తగారు, నా భర్త, వాళ్ళ చెల్లి, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ మేనల్లుడు ఎవరెవరు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా పీక నొక్కేసి జుత్తు పట్టి లాగేసి చూడండి ఎలా కొట్టేశారు, కాళ్ళతో తన్నేసి మొత్తం అండి. కనీసం ఒక ఆడదాన అనే ఆలోచన కూడా లేకుండా ఇంత మూర్ఖంగా ఒక ఆడపిల్ల అంటే అంత చులకన, ఇలా చేసినందుకు నేనింకా అరే అంత ఆత్మగౌరవంగా బతుకుతారు. ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉంటుంది. అలాంటిది కనీసం ఆలోచించకుండా ఇలా కొట్టినందుకు చచ్చిపోవాలి తెలుసా. కానీ చచ్చిపోయి సాధించడం వల్ల ఎవ్వరికి ఏ ఉపయోగం లేదు, నేనే నష్టపోవాలి. నా చిన్న బాబు నష్టపోతాడండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ నేను రైజ్ చేశాను. కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు వచ్చి నా బాబుని తీసేసుకున్నారు సార్, ఇలా నన్ను కొట్టి నడి రోడ్డు మీద వదిలేశారు. కనీసం మాది ఉమిలాడ విలేజ్ అండి, సంతబొమ్మాలి మండలం. ఉమిలాడ అంటే ఎంత పాపులేషనో తెలుసా, ఒక 500+ జనాలు ఉంటారు. అక్కడ స్పాట్లో నడి రోడ్డు, ఊరికి సెంటర్ పాయింట్ అండి. సెంటర్ పాయింట్లో కనీసం ఇలా ఆడదానని కూడా చూడకుండా ఇంటి కోడల్ని నడి రోడ్డు మీద లాగి కొడుతుంటే ఒక్క మనిషి కూడా అరే ఏంటి అన్యాయం అని ఆపడానికి రాలేదు కదా. తిరిగి ఆ వీధిలో ఉండే ప్రతి ఒక్క ఆడవాళ్ళని కూడా వాళ్ళు కొడుతున్నా కూడా వాళ్ళకే సపోర్ట్. ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఇలా నొక్కేసి చేసేసి చేతులతో గట్టా తోసేసి చేసేసి ఎంత దారుణం అంటే నిజంగా నాలాంటి పరిస్థితి ఇంకొక ఆడపిల్లకి రాకూడదు. ఈరోజు నేను కంప్లైంట్ ఇచ్చి కనీసం పోనీ నన్ను ఇలా చేశారనుకొని నేను న్యాయంగా లీగల్గా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. మార్నింగ్ 11:30కి నేను వెళ్తే కనీసం వాళ్ళ పోలీసులకు కూడా వాళ్ళు అక్కడి నుంచి కాల్ చేశారు. కాల్ చేసి ఇలా పలానా అమ్మాయి వచ్చింది, ఇలా కంప్లైంట్ ఇచ్చింది మీ మీద అని కాల్ చేస్తే ఆ కాల్ కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదండి. 3-4 టైమ్స్ అక్కడ నుంచి హెడ్ కానిస్టేబుల్ గారు కాల్ చేసి మాట్లాడితే ఆ కాల్ కూడా కనీసం వాళ్ళు ఎంత ర్యాష్గా మాట్లాడారంటే కనీసం అక్కడికి రాకుండా ఈవినింగ్ ఏ టైంకో వచ్చి ఇంకా నేను ఈ కొట్టిన ఈ దెబ్బకైతే నాకు ఈ సైడ్ మొత్తం పెయిన్ వచ్చేసి ఇదంతా లాగుతుంది, నాకు హెడేక్ వచ్చేస్తుంది అని చెప్తే హాస్పిటల్కి పంపించారండి. హాస్పిటల్కి పంపించి నాకు పెయిన్ కిల్లర్ ఇచ్చి ఇంజెక్షన్ చేశారు. నేను వచ్చేసరికి అప్పుడు ఇంకా నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పటికి 4:30 అయింది. కానీ ఎస్ఐ గారు లీవ్లో ఉన్నారండి. ఇది పండగ టైము, లీవ్లో ఉన్న అతను నా కోసం
నా బాధ చూడలేకనమాట అతనొచ్చి, "నీ బాబుని నీకిప్పిస్తాను. నా బాబుని తీసేసుకున్నారు. నాకివ్వడం లేదు సార్" అనుకోనంటే, "నీ బాబుని నీకిప్పిస్తానమ్మా" అని వచ్చారు. నా ఊరొచ్చి మీ విలేజ్‌కొచ్చి నేను మీ అత్త వాళ్ళ ఇంటికెళ్ళి నేను ఈ బాబుని నేను ఇప్పిస్తాననుకోని వచ్చారు. అతను తీసుకొనెళ్ళి నేను నా బాబుని ఇప్పించడానికి అడుగుతుంటే వాళ్ళు, "అరె! మీరిది పద్ధతి కాదమ్మా! బాబునైతే ఇచ్చేయండి. మీరేదైనా ఉంటే ఏ గొడవలున్నా ఏదైనా సరే మీరు కోర్టుకెళ్ళి తేల్చుకోండి. ఇలా ఇలా పద్ధతే కాదసలు. ఇలా ఇచ్చేయండి" అనుకోనంటే ఇక నా అతని మీదకి కూడా మీదకి కూడా వెళ్ళి ఇప్పుడు మా మామగారనే అతననమాట. అతని కాలర్ ఇప్పుడు ఎస్ఐ గారి కాలర్ పట్టుకోవడం, ఆ కానిస్టేబుల్‌ని కొట్టేయడం అవన్నీ రచ్చరచ్చగా అక్కడ కూడా గొడవ చేసేసారు సార్. అసలు గొడవ చేసేసి వాళ్ళని కూడా అసలంటే ఒక్కసారి నా ఎస్ఐ గారికే వాళ్ళు అంత దౌర్జన్యంగా ఉంటే నా పరిస్థితి ఒంటరి ఆడపిల్లనండి. సింగిల్ పేరెంట్. నా మదర్ అండి. నాకు ఫాదర్ లేరు. నా మదర్. ఆ! తిరిగి ఇంకా మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. వీడియో తీసేటప్పుడు ఆ గొడవ అయింది. వీడియో తీశారు. ఓకే. నేను ఒప్పుకుంటాను. వీడియో తీసేటప్పుడు నన్ను కొట్టించి కూడా ఉండాలి కదా! వీడియోలో ఫోటోస్ చూపించేసి. ఆ! నాకొక తమ్ముడున్నాడండి. లాస్ట్‌లో గొడవంతా అయిపోయింది. నన్ను కొట్టేశారు. అప్పటికి కూడా కనీసం గొడవ అయిపోయాక కూడా నా బాబుని నాకిచ్చేయండి అని నేను కూర్చొని ఏడుస్తుంటే కనీసం బాబునివ్వలేదండి అప్పటికి కూడా. చివరిగా మా తమ్ముడొచ్చి, "ఏమైంది? వాడు బయటికెళ్ళిపోయాడు. ఊర్లో లేడప్పుడు. ఆ! ఏమైంది? ఎవరు కొట్టారు?" అనుకోని వాడేదో చాలా దూరంలో నేను రివర్స్ అయిపోతున్నాను. ఉంటే వాడొచ్చి ఏదో తీసాడండి. ఏదో తీసి "ఎవరు కొట్టారు చెప్పు. నిన్నెవరు కొట్టారు చెప్పు" అనుకోని అంటుంటే, అక్కడ వాడిని కూడా అక్కడి నుంచి ఫోటో తీసేసి వాడికి లైఫ్ లేకుండా చేసేస్తారంట. ఒంటరి ఆడపిల్లంటే మీకంత చులకనా అండి? మా తండ్రి లేడని ఇంత దారుణమా మరి? ఆ! చెప్పండి. కనీసం ఒక న్యాయం చేయడానికి ఒక ఎస్ఐ వస్తే అతనికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా కానిస్టేబుల్‌ని కొట్టేసి, ఒక ఎస్ఐని కొట్టేసి, ఆ! ఇంత దారుణమా మరి? ఏంటి సార్ ఈ సమాజంలో ఆడపిల్ల మరి బతకొద్దా చెప్పండి? ఆ! ఈరోజు నేనయ్యాను. ఇలాంటి వాళ్ళనైతే మాత్రం ఖచ్చితంగా పనిష్ చేయాలి. ఈరోజు నేనయ్యాను సార్. ఆ! నేను ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మాత్రం నిజంగా అసలు సమాజంలో ఆడపిల్లల్ని కనడానికి కూడా ప్రతి పేరెంట్స్ ఆలోచించాలి. నిజంగా సమాజంలో ఇక ఆడపిల్లలు పుట్టించాలంటే పేరెంట్స్ అసలు ఆ త్యాగానికి కూడా ముందుకెళ్ళరండి. ఆ! ఇంకా వీధిలో వాళ్ళనమాట. అంటే జనాలెలా ఉన్నారంటే మరీ దారుణం. నవ్వుకోవాలి ఈ రోజుల్లో. ఆ! ఇంత జరుగుతుంటే నాకు నడి రోడ్డు మీద ఒక ఆడపిల్లని ఒంటరి చేసి ఇంటి కోడల్ని ఇలా కొట్టేస్తుంది. ఇంట్లో గొడవ అంటున్నారు. ఏమంటే ఇంట్లో గొడవ అంటున్నారు. ఇంట్లో గొడవైతే ఇంట్లో ఉండాలి. రోడ్డు మీదకొచ్చినప్పుడే కనీసం రోడ్డు మీద కొడతన్నావయ్యా అని ఒక్క ఆడది వచ్చి ఏమమ్మా ఇదెందుకు ఇలా ఆ పిల్లని ఎందుకిలా చేసి ఇలా కొడుతున్నారు అని ఒక్కళ్ళు అడగలేదు. ఆ! ఇప్పుడేమో పార్టీ సపోర్ట్స్ అంట. అందరూ వస్తున్నారు. ఏ పార్టీ లేటండి. ఆ! ఒక ఆడపిల్ల జీవితం అండి ఇక్కడ. ఎవ్వరైనా సరే కాదని నేనన్ను. అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ ఎలా చేసేస్తారు మీరు? ఎవ్వరైనా సరే అలా సపోర్ట్ ఎలా చేసేస్తారండి మీరు? ఆ! మీరైతే ఒక ఆడపిల్లని చంపేసినా ఊరుకుంటారా? చంపేయమంటారా? నన్ను చంపేయమనండి మరెందుకు? ఆ! మీ అక్కో, చెల్లికో ఈ పరిస్థితొస్తే ఇలానే వదిలేస్తారా? ఆ! మీ ఇంటి ఆడపిల్లకి ఇదే పరిస్థితి అయితే ఇలానే ప్రవర్తిస్తారా? ఆ! ఏంటండి మరి సమాజం ఎంత దౌర్భాగ్యమా? ఆ! ఆడపిల్లకి న్యాయం జరగదా ఇక? తిరిగి ఆడపిల్ల కోసం వాళ్ళు మాట్లాడతారు. ఆ! అసలు ఎంత దారుణం అంటే నీ బాబుని నీకిప్పిస్తా అనుకోని వచ్చిన ఎస్ఐ గారు